నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా లక్ష్మీ గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయో, లక్ష్మీ గణపతి ఆవిర్భావ వైభవం ఏంటో పరిశీలిద్దాం. ముద్గల పురాణం అనే ఒక ప్రత్యేకమైన ఉపపురాణంలో లక్ష్మీ గణపతి ఆవిర్భావ వైభవాన్ని చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో లక్ష్మీదేవి గణపతిని పుత్రుడిగా పొందాలని తీవ్రమైనటువంటి తపస్సును ఆచరిస్తుంది. ఆ తపస్సు ప్రభావం వల్ల తెలుపు రంగు శరీర ఛాయతో 8 భుజాలను కలిగి ఉన్నటువంటి గణపతి లక్ష్మీదేవికి పుత్రుడిగా జన్మిస్తాడు. ఆ గణపతి పేరు పూర్ణానందుడు. ఈ పూర్ణానందుడినే లక్ష్మీ గణపతి అనే పేరుతో పిలుస్తారు. లక్ష్మీదేవికి పుత్రుడిగా జన్మించినటువంటి ఈ గణపతి క్షీరసాగర మథనం సందర్భంగా దేవతలు ముందుగా తనను ప్రార్థించలేదని లక్ష్మీదేవిని తనతో పాటు కైలాసానికి తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తితో కూడి ఉన్నప్పుడే భక్తుల్ని వెంటనే అనుగ్రహిస్తుందన్న భావనతో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడితో పాటు కైలాసానికి వెళ్ళి గణపతిని లక్ష్మీదేవిని వైకుంఠానికి పంపించమని ప్రార్థిస్తారు. అయితే గణపతి అందుకు అంగీకరించడు. అప్పుడు గణపతిని అంగీకరించేలాగా చేయటానికి బ్రహ్మదేవుడు బ్రహ్మమానస పుత్రికలుగా సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి అని 2 కన్యలను సృష్టించి ఆ కన్యలతో గణపతికి వివాహం జరిపిస్తాడు. ఆ తర్వాత లక్ష్మీదేవిని గణపతి తీసుకొని వైకుంఠానికి వచ్చాడని ముద్గల పురాణంలో చెప్పారు. అలా బ్రహ్మమానస పుత్రికలైనటువంటి సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి ఇద్దరిని గణపతి వివాహం చేసుకున్నాక తన దేవేరులలో ఒక దేవేరి అయినటువంటి సిద్ధిలక్ష్మిని తన ఎడమ ఊరువు మీద గణపతి ధరించి ఉన్నటువంటి రూపును లక్ష్మీ గణపతి రూపు అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీదేవి, గణపతి ఇద్దరూ ఉన్నటువంటి రూపని అర్థం కాదు. గణపతి తన దేవేరి అయినటువంటి సిద్ధిలక్ష్మిని ఎడమ ఊరువు మీద ఉంచుకున్నటువంటి రూపును లక్ష్మీ గణపతి అనే పేరుతో పిలుస్తారు. ఈ విషయాన్ని ముద్గల పురాణంలో మనకు చెప్పడం జరిగింది. లక్ష్మీ గణపతి స్థవము అని వేదములో చెప్పడం జరిగింది. గణేష నవరాత్రుల సందర్భంగా ఈ లక్ష్మీ గణపతి స్థవాన్ని పఠించినా, శ్రవణం చేసినా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ లక్ష్మీ గణపతి స్థవాన్ని మనం పరిశీలిస్తే ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్యప్రదాయినే దుష్ట దారిద్ర్యనాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం సర్వసిద్ధిప్రదాతారం సిద్ధిబుద్ధి ప్రదోభవ సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక. దీన్ని లక్ష్మీ గణపతి స్థవం అనే పేరుతో పిలుస్తారు. ఇదం గణపతి స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్నముచ్యతే అంటూ ఫలశ్రుతి చెప్తుంది. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్యప్రదాయినే, అన్ని సౌఖ్యాలను అనుగ్రహిస్తూ విఘ్నాలను తొలగింపజేసే గణపతికి నమస్కారము. దుష్ట దారిద్ర్య నాశాయ పరాయ పరమాత్మనే, దుష్ట భావనలు, దారిద్ర్య బాధలు తొలగింపజేసేటటువంటి పరాశక్తి స్వరూపమైన గణపతికి నమస్కారం. లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం, సాక్షాత్తు ఆదిశేషుణ్ణి యజ్ఞోపవీతంగా ధారణ చేసి లంబోదరుడుగా ఉండి మహావీరుడుగా ఉన్న గణపతికి నమస్కారం. అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం, అర్ధచంద్రుణ్ణి ధరించి ఉండి అన్ని విఘ్నాలను పోగొట్టే గణపతికి నమస్కారం. సర్వసిద్ధి ప్రదాతారం సిద్ధిబుద్ధి ప్రదోభవ అంటే సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్ములతో కూడి ఉండి సర్వసిద్ధులను అనుగ్రహించే గణపతికి నమస్కారం. సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక, సింధూరం రంగులో, అరుణ రంగులో ప్రకాశించేటటువంటి వస్త్రములను ధరించి ఉన్నటువంటి గణపతికి నమస్కారం అని ఈ స్థవములో ఉన్న అంతరార్థం. ఇదం గణపతి స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః, ఎవరైతే ఈ లక్ష్మీ గణపతి స్తవాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్నముచ్యతే, వాళ్ళకి సంపూర్ణంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఫలశ్రుతి మనకు తెలియజేస్తోంది. గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన లక్ష్మీ గణపతి స్తవాన్ని పఠించండి లేదా శ్రవణం చేయండి. లక్ష్మీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. రేపటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా ధూమ్రవర్ణ గణపతిని ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. श्रीमद्गणेशाय
గణపతిం మనసా స్మరామి గణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత గణపతిం మనసా స్మరామి. గీత అనేటటువంటి ఆ విషయం బాగా అర్థం చేసుకుని పనిచేస్తే గీతల్లో ఉండే అంశములు మనకు అర్థమైతే విశ్వరూప సందర్శనం ప్రతి గీతలో కామన్, విభూతి యోగం కామన్. కొన్ని గీతల్లో విభూతి లేదు, కానీ విశ్వరూప సందర్శనం మాత్రం ఇంచుమించు అన్ని గీతల్లో కనబడుతుందండి ఇక్కడ. కనుక ఈ కామన్ ఫీచర్స్ అన్నీ మనం తీసుకుంటే కర్మ గురించి కానీ, ఉపాసన గురించి కానీ, జ్ఞానం గురించి కానీ, ఎందుకంటే జ్ఞానం ఎప్పుడూ ఒకటే, కర్మలు అనేకం, జ్ఞానం మాత్రం ఎప్పుడూ ఒకటే, బ్రహ్మము ఒక్కటే, జ్ఞానం ఒక్కటే, కర్మలు అనేకం. ఇది ఉపాసనలు కూడా మంత్రభేదాలను అనుసరించి, దేవతా భేదాలను అనుసరించి అనేకం ఉంటాయి. కానీ ఏకమైన దాన్ని పొందడానికి అనేకమైన వాటిలో నువ్వు ఏవి ఎంచుకున్నావో అవి ఏ విధంగా నీకు ఏకం వైపు తీసుకువెళ్ళడానికి వినియోగించుకోవాలో గీతలో చెప్తారండి. ఇక్కడ అత్యద్భుతంగా దీన్ని అన్వయించుకుని మనం ఉన్న మార్గానికి చక్కగా తెచ్చుకుని తరించవచ్చు. కనుక గీతా జ్ఞానముల యందు ఉన్న సామాన్య విషయములు, కామన్ ఫీచర్స్ ఏమిటో మనం ఇంతవరకు చెప్పుకున్నాం. దాన్ని అనుసరించి ఇప్పుడు వినబోతున్నాం. ఇందులో కూడా ప్రశ్న సమాధానం. ఈ ప్రశ్న సమాధానంలో ఇక్కడ అధికారి ఎలా ఉన్నాడు, ఒక్కొక్క గీతలో అధికారి ఒక్కొక్క స్థితిని తెలుసుకోవాలి. భాగవతం వినే అధికారి ఎవడు? పరీక్షిత్ మహారాజు. ఆయన స్థితి ఏది, దాన్ని బట్టి భాగవతాన్ని అర్థం చేసుకోవాలి. అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడు, దాన్ని బట్టి భగవద్గీత అనే అధికారి బట్టి ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు ఈ అధికారి ఎవడు? వరేణ్యుడు. ఆయన లక్ష్యం ఏమిటి? ఇక్కడ అసలు నాకు బ్రహ్మజ్ఞానం చెప్పని అడగలేదు కృష్ణుని అర్జునుడు. అలా అన్నాడా? నా వాళ్ళని నేను అలా చంపగలను, నా వాళ్ళు అనుకుంటున్నావంటే మమా నీకు వచ్చింది కదా, మోహజనితం కదా అని మొదలెట్టాడు. అప్పుడు నాకు ఏది సత్యమో నువ్వు చెప్పన్నాడు. అంతే తప్ప ఆయన బ్రహ్మజ్ఞానం ఇవ్వని అడగలేదు. బ్రహ్మజ్ఞానం కావాలని అడిగినటువంటి అధికారి కూడా ఉంటాడు. అలాంటి అధికారి వరేణ్యుడు ఇక్కడ. కానీ వరేణ్యుడి యొక్క అధికారం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఈయన ఎలా అడుగుతున్నాడు ఏమిటి అయితే చెప్పేటప్పుడు మొత్తం గణేశ పురాణం కూడా సూతుల వారు శౌనకాదులకు చెప్తున్నాడు పౌరాణికుడిగా ఆ విషయమే. అందుకే ఏవమేవ పురాపృష్ట శౌనకేన మహాత్మన ససూత కథయామాస గీతాం వ్యాసముఖాచ్ఛృతం. వ్యాసముఖం నుంచి విన్నటువంటి గీతని చెప్తున్నాడు ఆయన. అష్టాదశ పురాణోక్తం అమృతం ప్రాశితం త్వయా తతోతి రసవత్పాదమిచ్చామ్యమృతముత్తమం. సూతుడు చెప్తున్నాడు ఈ మాట. నేను వ్యాసుణ్ణి ఇలా అడిగాను, అష్టాదశ పురాణాలను అమృతం నీ ద్వారా నేను ప్రాశనం చేశాను, దానికంటే అతిరసం వాటిని అతిక్రమించిన ఒకనొక రసం అయిన అమృతాన్ని కూడా నీ ద్వారా పానం చేయాలనుంది అని అడిగితే, ఏ అమృత పానం చేయడం వల్ల నువ్వు అమృతమయుడు అవుతావో ఆ అమృతాన్ని నీకు ఇస్తాను అన్నాడు వ్యాసుడు వారు నాతో. అంటున్నారు ఎవరు? సూత పౌరాణికుడు. ఏన అమృతమయో భూత్వా పుమాన్ బ్రహ్మామృతం యతః యోగామృతం మహాభాగా తన్మే కరుణయా వద. ఆయన అడుగుతున్నది ఏమిటి? అమృతమయుడుగా పుమాన్ అయిపోవాలి, అంటే పురుషుడు అమృతమయుడు అయిపోవాలి, తర్వాత అమృతం అవ్వాలి. చాలా చిత్రమైన విషయం అండి. అమృతమయం అంటే ఉంగరం బంగారు మయం అన్నప్పుడు బంగారము ఉంగరము రెండూ దృష్టిలో ఉన్నాయి కనుక ఉంగరం బంగారమయం అన్నాం. అసలు ఉంగరం దృష్టి పోయి కేవలం బంగారం అంటే మయం లేదుగా బంగారం, అది ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ అని అమృతమయుడే అమృతం అవడం అంటే ఇది విషయం అండి. ఇక్కడ విశ్వాన్ని భగవన్మయంగా చూసావు, తన విశ్వదృష్టి విడిచిపెట్టి కేవలం బ్రహ్మదృష్టి ఉండడం అది అమృతం, ఇది అమృతమయం, ఇది తెలుసుకోవాలి. నేను విశ్వరూప సందర్శనంతో పరమార్థం అయిపోలే, ఇంకా విశ్వం అనేదే లేదు, బ్రహ్మమనే ఉన్నది అనే స్థితికి వెళ్ళిపోవాలి. మనం భగవంతుడిని ముందు విశ్వమయుడిగా చూడాలి, తర్వాత విశ్వాతీతుడిగా చూడాలి, చూసి నువ్వు విశ్వానికి అతీతమైన గతికి వెళ్ళాలి. ఇది పద్ధతి. అందుకే మాటలు దీన్ని బట్టి శాస్త్రం ఎలా ప్రారంభమవుతుందో అంత గాఢమైన పదాలు. గీత శాస్త్రం కాలక్షేప వాక్యములు కావు, అందులో ప్రతి పదాన్ని జాగ్రత్తగా చూడాలి. కనుక ఈ గీతకు కూడా భాష్యం రచిస్తే ఒక మహాగ్రంథం అవుతుందండి ఇక్కడ. అందుకే ఏన అమృతమయో భూత్వా పుమాన్ బ్రహ్మామృతం యతః. మాటలు అంతా చక్కగా చెప్పాడు. అమృతమయుడై బ్రహ్మామృతాన్ని పొందుతాడో ఆ యోగామృతాన్ని నాకు కరుణతో చెప్పు, యోగామృతాన్ని కరుణతో చెప్పు. కరుణతో చెప్పు అనే మాటకు అర్థం ఏంటంటే, నేను అధికారిని గనక నాకు చెప్పు అని కాదు, నువ్వు దయామయుడు గనక నాకు చెప్పు అనాలండి. ఇక్కడ గురువు వద్దకు వెళ్ళాక అది పొందడానికి అర్హత వచ్చేసింది కదండి, చెప్తారా అని చేతులు కట్టుకు చెప్పడం కాదు. ఇక్కడ అప్పుడు పొమ్మంటాడు గురువు. నేను అర్హుణ్ణో అనర్హుణ్ణో కూడా నాకు తెలియదు, అనర్హుణ్ణన్నా తప్పే అర్హుణ్ణన్నా తప్పే, ఏదైనా నాకు నేను నిర్ణయించుకోవడానికి కాబట్టి నాకు అర్హత ఉందో లేదో తెలియదు, కానీ నీకు అనుగ్రహం ఉందయ్యా, నీకు దయ ఉందయ్యా, ఆ దయతో చెప్పంటే ఆయన చూసుకుంటాడండి. నీ బుద్ధికి ఏం కావాలో ఆయన చూస్తాడంతే. ఎందుకంటే జ్ఞానం ఇవ్వయ్యా కాదు, నా బుద్ధి నేను ఎలా తరిస్తానో నాకు అలా చూడవయ్యా అని అడిగితే చాలండి, నీకు తగ్గట్టు ఆయన చూస్తాడంతే. ఇక్కడ అందుకు కరుణయా వద, అది గొప్ప మాట. గురువు దయతో చెప్తాడే తప్ప మన అర్హులు మేపేవిని చెప్పడు. ఇక్కడ ఆయన దయ పొందడానికి కావలసిన వినయాన్ని నువ్వు ప్రకటించాలి.
అంటే అహంకార రాహిత్యాన్ని ప్రకటిస్తేనే అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ మన అహంకార రాహిత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. కరుణయావదా ఏంటి? యోగామృతం. యోగామృతాన్ని చెప్పు అన్నాడు ఇక్కడ. అంటే ఈ పుస్తకానికి మరొక పేరేం పెట్టుకోవాలి? యోగామృతం. గణేష గీతకు మరొక పేరు యోగామృతం. అయితే ఇక్కడ మొదటి అధ్యాయం అంతా విషాదయోగం, రెండవ అధ్యాయంలో సాంఖ్యయోగం లేదు. ఇక్కడ విషాదయోగం ప్రశ్నే లేదు, విషాదం అంతా అయిపోయింది. ఈయన స్థితి వేరు. ఇప్పుడు ప్రారంభం నుంచో మొదలు పెట్టేస్తున్నాడండి ఏకంగా. కృష్ణుడు నయం, కొంతసేపు వాడు ఏడవడం, ఈ డోదార్చడం కొంచెం బలే ఉంటుంది. తర్వాత నెమ్మదిగా వెళతాం. ఇక డైరెక్ట్ తట్టుకోవడం కష్టం. సరే, మొత్తానికి వ్యాస ఉవాచ. ఎప్పుడు యోగామృతం కరుణయావద అంటే అత గీతాం ప్రవక్ష్యామి అని వ్యాసుడు అంటున్నట్టు. ఎవరితో? సూతుల వారితో అని సూతుల వారు సౌనకాదులకు చెప్తూ ఉన్నారు ఇక్కడ. అత గీతాం ప్రవక్ష్యామి, గీతను చెప్తున్నాను. అది యోగ మార్గ ప్రకాశినీం. ఈ పదాలు పట్టుకోవాలండి. యోగ మార్గమును ప్రకాశింపజేయునది. యోగ మార్గము అంటే దేని ద్వారా నీకు బ్రహ్మముతో యోజనము కలుగుతుందో ఆ మార్గము యోగ మార్గము. యుజ్జ అనే ధాతువు నుంచి కదా యోగ శబ్దం వచ్చింది. కలయిక, సత్యముతో కలయిక. సత్యముతో కలయిక పేరు యోగం. యోగం అంటే అదొక అర్థం, ఇంకొక అర్థం ఉపాయం, సాధన. ఇన్ని శబ్దములు యోగ శబ్దంతో కనబడుతున్నాయి. కనుక యోగ మార్గ ప్రకాశనం అంటే దేని ద్వారా నువ్వు పరమాత్మతో ఐక్యమవుతావో ఆ మార్గమును ప్రకాశింపజేయునది యోగ మార్గ ప్రకాశనీ. దానికి మరొక పేరు గీతాం, దానికి పేరు యోగామృతం. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. గణేష నవరాత్రుల రీత్యా లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం మనం శుక్రవారం నాడు లక్ష్మీ గణపతి పూజ ఆచరిస్తాం. లక్ష్మీ గణపతి ఏ ఇంట ఉంటాడో ఆ ఇంట చంచలతత్వం లేకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని శాస్త్రం. అందుకనే మనం పూజించేటప్పుడు లక్ష్మీదేవి ఆరాధనతో పాటుగా గణపతిని కూడాను లక్ష్మీదేవి పక్కన ఉంచాలి. ఇలా గనక ఉంచినట్లయితే అమ్మా వెళ్ళొచ్చులే కూర్చో అని చెప్పేసి స్వామివారు అంటాడు లక్ష్మీదేవితో. ఆ తల్లి ఇంకా కదలకుండా అలాగే ఉంటుంది. ఇంత గొప్ప విశేషం ఇక్కడ. అలాగే చండముండ నిశుంభ శుంభ ప్రచండ దైత్య విమర్దినిగా తల్లి ఆ యొక్క రాక్షసులను సంహరించేటప్పుడు కూడాను గణేశుడు తన దివ్యవంతమైన శక్తి పుంజాలతో ఆ రాక్షస సంహారానికి సహకరించాడు అని చెప్పేసి మనకు దేవీ భాగవతం తెలియజేస్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అందుచేతనే గణేశుని యొక్క పూజల్లో అమ్మవారి తత్వంతో కూడినటువంటి పూజలు కూడాను మనకు కనిపిస్తాయి ఈ నవరాత్రుల రీత్యా. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ గణేశుడు వివిధ ఆకృతులలో, వివిధ అలంకారాలతో, వివిధ రకాలైనటువంటి పద్ధతుల రీత్యా కూడా మానవాళిని ప్రతినిత్యం కూడాను అనుగ్రహిస్తున్నాడు ఈ నవరాత్రుల సందర్భంగా అని చెప్పేసి. గణేశ నవరాత్రుల్ని అత్యంత ఆసక్తికరంగా, దేదీప్యవంతంగా, పరమత సహనంతో, అన్ని మతాల సారంతో జరుపుకుంటూ ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి సాంప్రదాయ లక్షణంగా గుర్తిరుగుతున్నాం. గణేశ మంత్రాల్లో అద్వితీయమైనటువంటి మంత్రరాజాలు కూడా ఉన్నాయి. ఆ మంత్రరాజాల్ని ఎవరైతే నిత్యం కూడాను పఠిస్తారో నిత్యగా వారి వారి యొక్క వివిధ కోరికలన్నీ కూడాను నెరవేరుతాయన్నమాట. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది గకార మంత్రంతో కూడినటువంటి గణేశనామం. ఓం గం గణపతయే నమః అని చెప్పేసి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्वन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:17. తిథి దశమి రాత్రి 10:24 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 9:29 వరకు. వర్జం ఉదయం 7:16 నుంచి 8:50 వరకు. మరల వర్జం తెల్లవారుజామున 5:08 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:40 వరకు కొనసాగుతోంది. కాబట్టి 5:08 లోపులోనే నిద్ర లేవడం మంచిది పిల్లలతో సహా. ఎందుకంటే వర్జంలో నిద్ర లేవడం మంచిది కాదు కాబట్టి. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు. మరల మధ్యాహ్నం 12:36 నుంచి 1:25 వరకు. అమృతకాలం సాయంకాలం 4:45 నుంచి 6:19 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం శుక్రవారం గజలక్ష్మీ వ్రతం ఫల్గుణ్యమావ్రతం. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణలను మారేడు దళాలతో అర్చించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గజలక్ష్మీ వ్రతం అనే పేరుతో రెండు వైపులా ఏనుగులు అమ్మవారిపై బంగారు నాణెములను వర్షిస్తూ ఉన్నటువంటి రూపాన్ని పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సంపదలు సిద్ధిస్తాయి. ఫల్గుణ్యమావ్రతం ఉమావ్రతం కాబట్టి గౌరీదేవిని పూజించడం ద్వారా మనకు సౌభాగ్యం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. చింతితం వః ప్రదా స్వామి చింతామణి వినాయకః ఏవం వరం తతో లబ్ధ్వా స్వసింధుమానయత్తిరిహి. దేవీంద్రుని ప్రార్థన వల్ల చింతామణి గణపతి అవతరించినట్టు గణేశ పురాణం ద్వారా వెల్లడవుతుంది. చింతామణి గణపతిని ఆరాధించి ఇంద్రుడు ఇంద్ర పదవిని అందుకున్నాడంటారు. అలాంటి పగడపు గణపతి సిరసపల్లి క్షేత్రంలో దివ్య మనోహరంగా ప్రకటితమవుతున్నాడు. చింతామణి గణపతి ఆలయాలు ఎంతో అరుదుగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో కాశీ క్షేత్రంలో, ఉజ్జయిని క్షేత్రంలో చింతామణి గణపతి సన్నిధులు నెలకొని ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న చింతామణి గణపతి క్షేత్రాల్లో ఈ ఆలయాన్నే ప్రముఖంగా ప్రస్తావిస్తారు. ఆ పరంపరలోనే సిరసపల్లిలో అశేష జనావళి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ శ్రీ స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ ఆలయం నిర్మితమైంది. కొండ సానువుల్లో రమణీయ ప్రకృతి లోగిలిలో ఉన్న ఈ క్షేత్ర దర్శనం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. చింతామణి గణపతి రక్తవర్ణంతో విలక్షణ వైశిష్ట్యంగా
గర్భాలయంలో దర్శనమిస్తాడు. తలపాగా ధరించి వివిధ అలంకారాలతో స్వామి తేజరిల్లుతాడు. చింతితార్థ ప్రదాయకం వందే చింతామణి గణనాయకం అంటూ భక్తులు స్వామికి ప్రణమిల్లుతారు. చింతామణి దర్శనం, అర్చనం వల్ల సకల అరిష్టాలన్నీ తొలగి దుఃఖత్రయాలు నివారితమవుతాయి. ఓం శ్రీ చింతామణి గణపతి స్వామినే నమః అనేది చింతామణి గణపతి మూలమంత్రం. ఈ నామస్మరణ చేస్తూ భక్తులు స్వామిని దర్శించుకుంటే సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయి. సచ్చిదానంద రూపాయ సత్కామ ఫలదాయిని శ్రీ చింతామణి గణేశాయ నమో నమః. సత్వర ఫలసిద్ధికి, తక్షణ అనుగ్రహ ప్రాప్తికి చింతామణి గణపతి ప్రసిద్ధ దైవం. శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో షట్చక్రవర్తుల్లో పేరెన్నికగన్న కార్త వీర్యార్జున చక్రవర్తి చింతామణి గణపతి గురించి తపస్సు చేశాడంటారు. చక్రవర్తి తపస్సును మెచ్చి స్వామి పగడపు రంగులో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. పరమ ఆనందమూర్తి అయిన గణపతి అణిమ, గరిమ, లఘిమ వంటి అష్టసిద్ధుల ప్రదాత, పరమ జ్ఞానానికి ప్రతీక, శాంతిని, ఇంద్రియ నిగ్రహాన్ని, సకల సౌఖ్యాల్ని అనుగ్రహిస్తాడు. కోరిన విద్యలన్నింటినీ ప్రసాదించే ఒజ్జ. అలాంటి దివ్యస్వరూపుడు చింతామణి గణపతిగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి తమ ఆరాధ్య దైవమైన చింతామణి గణేశుణ్ణి పూజించుకోవచ్చు. విఘ్న నివారకుడిగా స్వామిని ఆరాధించడం అంటే పరోక్షంగా మనిషిలో కార్యోత్సాహాన్ని, క్రియాశీలత్వాన్ని జ్వలింపచేయడం కోసమే. సృష్టి గమనమంతా ఆధారపడేది వీటిపైనే. అందుకే విఘ్న వినాయకుడు విశ్వనాయకుడిగా చైతన్య స్ఫోరకంగా ప్రకటితమవుతున్నాడు. సిరసపల్లి చింతామణి గణపతి క్షేత్రంలో ఉత్సవ పరంపర, ఆరాధన, స్రవంతి సంప్రదాయ రీతిలో కొనసాగుతాయి. ప్రతి నెల కృష్ణపక్ష చవితి నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం గణపతి హోమాన్ని, నిత్యాభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం గర్భాలయంలో ఉన్న పంచలోహ గణపతి ఉత్సవమూర్తికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం కమనీయంగా కొనసాగుతుంది. చింతామణి గణపతి దేవాలయానికి ఎడమవైపు ప్రత్యేక మందిరంలో అనఘాదేవి సహితంగా దత్తాత్రేయ స్వామి నెలకొని ఉంటారు. ఎన్నో విశేషాంశాల సమాహారం చింతామణి గణపతి క్షేత్రం. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీగిరి స్వామిగా దర్శనమిస్తున్నాడు. భక్తుల చింతలన్నీ తీరుస్తూ చింతామణి గణపతి క్షేత్రం భక్తుల పాలిట దివ్య పెన్నితిగా అలరారుతోంది. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. సూర్యుడు ఇవాళ పొద్దున్న ఉదయించాడు, ఇవాళ సాయంకాలం అస్తమించాడు అంటే మనందరి జీవితంలో ఒక పగలు పూర్తయిపోయింది. వెనక్కి వెళ్ళగలమా? వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలమా? పగలు ఏదైనా తేగలమేమో, కాలాన్ని తేలేము. మన ఆయుర్దాయాల్లో ఒక పగలు పూర్తయిపోయింది. చంద్రోదయం అయింది. మన జీవితాల్లో ఒక రాత్రి ఆయుర్దాయం పూర్తయిపోతుంది. రేపు పొద్దుటికి మళ్ళీ చంద్రుడు అస్తమించి సూర్యోదయం అయిందనుకోండి, ఒక రాత్రి పోయింది. మళ్ళీ సూర్యోదయం అయి సూర్యాస్తమయం అయితే ఇంకో పగలు పోయింది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో కాలము గడుస్తుంటే మన అందరి ఆయుర్దాయము క్షీణించిపోతుంది. అమ్మవారికి ఆవిడకి అలా ఉండదు. ఆవిడికి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఆమెకి తపనో డుపమండల, ఆవిడ రెండిటినీ కూడా చెవికి తాటంకములుగా, రెండిటినీ చెవులకు ఆభరణాలుగా పెట్టుకుంటుంది. అంటే ఏ సూర్యచంద్రులకి మనం వశపడతామో ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి తాటంకములు, ఆభరణములు. అంటే ఇప్పుడు ఆవిడ కాలమునకు లొంగుతుందా? ఆవిడ లొంగదు. పరమశివుడు కాలమునందు లొంగేవాడు కాదు. ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. కాలము ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆయన వశపడ. అమ్మవారు కాలం ఆమె చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆమె వశపడదు. వాళ్ళిద్దరి యొక్క కొడుకు
కాలం ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు వశపడడం. అందుకే ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. అందుకే పరమశివుడు చూడండి ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అందుకే చిత్రం వటతరోర్మూలి వృద్ధా శిష్య గురుర్యువా. ఆయన దక్షిణామూర్తిగా కూర్చుంటే యువకుడిగా యవ్వనంలో ఉన్నవాడిగా కూర్చుంటాడు. శిష్యులు వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు కాలమునకు లొంగిపోయిన వాళ్ళు, ఆయన కాలమునకు లొంగనివాడు. అమ్మవారు కాలమునకు లొంగదు. విఘ్నేశ్వరుడు కాలాతీతుడు, ఆయన కూడా కాలమునకు లొంగడు. కాలమునకు లొంగని వాడెవరో వాడు పరబ్రహ్మము. మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాలమునందు జగత్ అంటారు. ఈ సమస్తమైనటువంటివి కూడా కాలములో పుడతాయి, కాలంలో పెరుగుతాయి, కాలంలో వెళ్ళిపోతాయి తప్ప ఇంకా వేరే అవకాశం ఉండదు ఏ ప్రాణికి. కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందే కలిసిపోతాయి. అందుకే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి జగత్ అంటారు. శాశ్వతంగా మాత్రం ఏదీ ఉండదు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు శాశ్వతమైనది ఒకటి ఉంటే తప్ప శాశ్వతము కానివి వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మనము చలనచిత్రానికి వెడతాం. చలనచిత్రం అంటే సినిమా. సినిమాకి వెడతాం. సినిమాలో నిజంగా వాళ్ళందరూ వచ్చి ఆ పాత్రధారులు అక్కడ నటిస్తారా? నటించరు. ఆ బొమ్మలు కదిలిపోతుంటాయి. కానీ నిజానికి అక్కడ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అసత్యం. లేనిది ఉన్నట్టు కనపడుతోంది. లేనిది ఉన్నట్టు కనపడుతున్న అసత్యమైనటువంటి చలనచిత్రానికి సత్యమైన తెర మాత్రం సాధనం. అక్కడ తెర లేదనుకోండి, తెర సత్యం, అది మాత్రం ఉంది. తెర సత్యం. ఆ సత్యమైనటువంటి తెర అక్కడ లేకుండా మీరు సినిమా చూపించండి. సినిమా వేయడానికి ముందు తెర ఉంటుంది, సినిమా వేస్తున్నప్పుడు ఉంటుంది, సినిమా అయిపోయాక ఉంటుంది. రాత్రి ఎవరూ లేకపోయినా తెర అలాగే ఉంటుంది. పరబ్రహ్మము కూడా అంతే. వీళ్ళందరూ ఆయనలో పుడతారు, ఆయనలో పెరుగుతారు, ఆయనలో పడిపోతారు. ఆయన అలాగే ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నీ సేవకులు ఎప్పుడూ ఉత్సాహవంతులుగా యుద్ధ విశారదులై ఉండాలి. ఈ సందర్భంలో వారికి గుర్రాలను నడపంలోనూ తోలడంలోనూ నేర్పరితనం కావాలి. జ్ఞాతులను బంధువు జనులను చక్కగా చూసుకో. మిత్ర సంబంధాలతో కలిసి ఉండు. పౌరుల కోసం తలపెట్టే కార్యాలలో మేలును అన్వేషించేప్పటికీ కూడా ప్రజల పట్ల నీ బుద్ధి స్థిరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నాయన, కుక్క వృత్తాంతాన్ని నిదర్శనంగా చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 120వ అధ్యాయం. ఈ అధ్యాయంలో రాజధర్మ నియమాలు చెప్పబడ్డాయి. భీష్ముడు చెప్పాడు, రాజా, సర్వ ప్రాణులను రక్షించడమే క్షత్రియులకు పరమధర్మం. ఆ రక్షణ ఎలా చేయాలో విను. నెమిలి చిత్ర పించాలను ధరించినట్లే ధర్మవేత్త అయిన రాజు అనేక విధాలైన రూపాలను ప్రకటించాలి. రాజు మధ్యస్థుడై ఆయా సమయాలలో తీక్ష్ణత్వం, కుటిలత్వం, ప్రగల్భత్వం, సత్యం, రుజుత్వం ప్రకటిస్తూ సత్యగుణంతోనే ఉన్నట్లయితే సుఖాన్ని పొందుతాడు. ఈ విషయంలో ఏది హితమో ఆ వర్ణాన్ని, ఆ రూపాన్ని ప్రకటించినా అపరాధుల పట్ల రౌద్రాన్ని, దీనుల పట్ల దయాళుత్వాన్ని ప్రకటించాలి. ఇలా బహురూపాలను ప్రకటించే రాజుకు చిన్న పని కూడా చెడిపోదు. ఆత్మ సంయమనం బుద్ధ్యా, ఆత్మ సంయమనం బుద్ధ్యా పరబుద్ధ్యావధారణం, పరబుద్ధ్యావధారణం. బుద్ధ్యా చాత్మ గుణప్రాప్తి, బుద్ధ్యా చాత్మ గుణప్రాప్తి. ఏతచ్చాస్త్ర నిదర్శనం, ఏతచ్చాస్త్ర నిదర్శనం. తన బుద్ధితో మనసును కట్టడి చేసుకోవాలి.
ఇతరులు అంటే మంత్రుల బుద్ధితో నిశ్చయించాలి, శాస్త్ర బుద్ధితో ఆత్మగుణాలను పొందాలి. ఇది శాస్త్రంలో కనిపిస్తుంది. వ్యవసాయం సమాధాయ వ్యవసాయం సమాధాయ సూర్యోరశ్మి నివాయతాన్ సూర్యోరశ్మి నివాయతాన్ ధర్మమేవాభి రక్షేత ధర్మమేవాభి రక్షేత కృత్వా తుల్యే ప్రియా ప్రియే కృత్వా తుల్యే ప్రియా ప్రియే. సూర్యుడు తన దీర్ఘమైన కిరణాలను ప్రసరింపజేసి అందరినీ రక్షించినట్లుగా రాజు ఇష్టులందు అనిష్టులందు సమభావం కలిగి గట్టి పూనికను వహించి ధర్మాన్ని రక్షించాలి. తుమ్మెద పువ్వుల నుండి క్రమం తప్పకుండా తేనెను సంగ్రహించినట్లుగా రాజు ప్రజల నుండి ధనాన్ని సేకరించి కూడబెట్టాలి. ఆ తుమ్మెద ఎట్లాగో తెలుసా, అది ఆ తేనె కూడా తీసుకోవటం మధురం ఎంత బాగా కొంచెమే తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోదు. ఎందుకంటే కొన్ని లక్షలు పూలు ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెమే తీసుకుంటుంది. ఒక తుమ్మెద వాలింద పువ్వు మీద ఇంకొక తుమ్మెద వాలదు. మీరు చూడండి, గమనించండి. ఒకవేళ ఆ పొరపాటున వాలిన తక్షణం లేచిపోతుంది. మనం ఏదో వాలినట్టుగా ఉంటుంది కానీ లేచిపోతుంది. కానీ ఒకవేళ వాలినప్పటికి కూడా ఇంకొంచెం పెట్టింటుంది ఇంకొక దానికి కూడా. ఇది చాలా విచిత్రమైన కథ. ఇది రాజ్యాన్ని సురక్షితంగా ఉంచడానికి కావలసిన ధనం కంటే మిగులు ధనాన్ని మాత్రమే రాజు ధర్మకార్యాలకు భోగాలకు కూడా వినియోగించాలి. అంతే తప్ప శాస్త్రవేత్త ఆత్మజ్ఞాని అయినటువంటి రాజు కూడబెట్టిన ధనాగారం నుండి ధనాన్ని వ్యయం చేయకూడదు. స్వల్పమైన ధనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శక్తిహీనుడైన శత్రువును అవమానించకూడదు. బుద్ధితో తన శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలి. బుద్ధిహీనులను ఎప్పుడూ నమ్మకూడదు. పదునైన బుద్ధి బలవంతుని కూడా నశింపజేస్తుంది. బుద్ధి చేతనే నశించిపోయిన బలం రక్షింపబడుతుంది. వృద్ధి పొందుతున్నటువంటి శత్రువు బుద్ధి చేతనే బాధింపబడతాడు. బుద్ధితో బాగా ఆలోచించి తదుపరి చేసే కార్యము సర్వోత్తమం కూడా అవుతుంది. విద్య కానీ, తపస్సు కానీ, విస్తారమైన ధనం కానీ అన్నీ ప్రయత్నం చేతనే సాధ్యమవుతాయి. ఆ ప్రయత్నం ప్రాణులలో బుద్ధికి లోబడి ఉంటుంది కూడా. కాబట్టి ప్రయత్నమే సమస్త కార్యాలను సిద్ధింపజేస్తుందని గ్రహించాలి. బుద్ధిమంతులు, మనస్సులు అయినటువంటి ఋషులు జ్ఞానేంద్రియాల యందు నివసిస్తూ ఉంటారు. ఆ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలై ఇంద్రుడు, విష్ణువు, సరస్వతి అక్కడ ఉంటారు. ప్రాణులన్నీ ఆ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. కాబట్టి విద్వాంసుడు ఈ శరీరానికి అవమానించకూడదు, అన్యాయం చేయకూడదు. సమస్త దేవతా క్షేత్రం ఇది. ఈ శరీరం పవిత్రమైనటువంటిది, పరమాత్ముడిచ్చినటువంటి ఒక గిఫ్ట్, అంటే ఒక బహుమతి. ఈ శరీరంలో ఎన్ని రోజులు ఉంటామో ఒక్కొక్క రోజు కూడా ఒక లక్ మనకు. ఎవరు ఏ సందర్భంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సస్తాను మాత్రం అనొద్దండి. అవమానపడి చావలసిన పని లేదు. ఏమవుతుంది కానీ ధైర్యంగా ఉండాలి. కానీ పరమాత్ముడిచ్చింది నాశనం చేసుకోవద్దు. పశ్యేదుపాయాన్ వివిధైః క్రియాపతైః పశ్యేదుపాయాన్ వివిధైః క్రియాపతైః నచానుపాగేన మతిం నివేశయేత్ నచానుపాగేన మతిం నివేశయేత్ శ్రియం విశిష్టాం విపులం యశోధనం శ్రియం విశిష్టాం విపులం యశోధనం న దోషదర్శి పురుష సమస్నుతే న దోషదర్శి పురుష సమస్నుతే. రకరకాల కార్యపద్ధతుల ద్వారా శత్రు విజయానికి ఉపాయాలను అన్వేషించాలి. అనుచితమైన ఉపాయాలను బుద్ధితో చేరనీయకూడదు. ఎప్పుడూ దోషాలనే చూసేవాడు విశిష్టమైన సంపదను, విస్తారమైన కీర్తిని, ధనాన్ని పొందలేడు. రాజా, నేను చెప్పిన ఈ రాజధర్మాన్ని అన్నీ పాటించు.
ప్రజలను రక్షించడంలో మనసు లగ్నం చేయి. అందువల్ల సుఖంగా పుణ్యఫలాలను పొందగలుగుతావు. సర్వోహి లోకో నృపధర్మమూలగ, సర్వోహి లోకో నృపధర్మమూలగ. ఎందుకంటే లోకమంతా ధర్మమూలమే అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనేన 121వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దండం అంటే ఏమిటి? మనం దండం గురించి చాలా చెప్పుకున్నాం. ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఎలాంటిది, అది దేని మీద ఆధారపడి ఉంటుంది, దానికి ఉపాదానం ఏమిటి, అది ఎలా పుట్టింది, దాని ఆకారం ఎలా ఉంటుంది అనే విషయాలు చెప్పబడ్డాయి. భీష్ముడు ఇలా ఇది తెలుసుకోవాల్సిందే మనం. దండం అంటే దండం చేతిలో పట్టుకొని పోతుంటారు, అది కాదు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ కౌరవ్య, దండం అంటే ఏమిటో, దాని వ్యవహారం ఎలా ఉంటుందని చెప్పబడిందో అదంతా విను. యస్మిన్నిహి సర్వమాయత్తం, యస్మిన్నిహి సర్వమాయత్తం, సదండ ఇహ కేవలగా, సదండ ఇహ కేవలగా. ఈ లోకమంతా దేనికి అధీనమై ఉందో అదే దండమని ఇక్కడ చెప్పబడుతుంది. దేనికి ఆధారమై ఉంది ఇది? మహారాజా, ధర్మానికి మరో పేరు వ్యవహారమని. లోకంలో మిక్కిలి శ్రద్ధగల వానికి ధర్మం పట్ల ఎలాంటి లోపము కలగకూడదు. అందుకే దండం అవసరం. ఆ వ్యవహారానికే వ్యవహారత్వం అని పేరు కూడా. దండాన్ని సరిగ్గా ప్రయోగించినట్లయితే రాజుకు ధర్మార్థ కామాలు 3 ఎప్పుడూ సమకూరుతాయి. కాబట్టి దండమే పరమదైవం. ఇది అగ్నిలాగా తేజోరూపంతో ప్రకటమవుతుంది కూడా. అదదండమే వాస్మి, అదదండమే వాస్మి, ధృతమైశ్వర్యమేవచ, ధృతమైశ్వర్యమేవచ, బలేన యశ్చ సంయుక్తః, బలేన యశ్చ సంయుక్తః, సదా పంచవిధాత్మకః, సదా పంచవిధాత్మకః. నిత్యము సైనిక బలంతో కూడి ధర్మము, వ్యవహారము, దండము, ఈశ్వరుడు, జీవుడు అనే 5 రకాలైన రూపాలను ధరిస్తూ ఉండే రాజుకు భగవంతుడు దండనీతిని, తన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. తల్లి, తండ్రి, సోదరుడు, భార్య, పురోహితుడు ఎవరైనా కానీ తన ధర్మాన్ని స్థిరంగా పాటించకపోతే రాజు వారిని దండించాలి. రాజుకు దండింపదగని వారెవరూ లేరు అని చెప్పాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 122వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దండోత్పత్తి విషయమై ప్రాజ్ఞులు ప్రాచీన ఇతిహాసాన్ని, వసుహోముడి వృత్తాంతము మరియు దండోత్పత్తి క్షత్రియులకు పరంపరాగతం అవటం అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. మహాదేవుడు ధర్మాన్ని రక్షించే దండాన్ని సత్కారపూర్వకంగా విష్ణువుకు సమర్పించాడు. విష్ణువు అంగీరసునికి ఇచ్చాడు. మునిసోత్తముడైనటువంటి అంగీరసుడు ఇంద్రమరీచులు ఇద్దరికీ ఇచ్చాడు. మరీచి భృగువుకి ఇచ్చాడు. ధర్మసహితమైనటువంటి ఆ దండాన్ని భృగువు ఋషులకు ఇచ్చాడు. ఋషులు లోకపాలకులకు, లోకపాలకులు క్షుపుడికి, క్షుపుడు సూర్యపుత్రుడైనటువంటి మనువుకు, మనువు సూక్ష్మమైన ధర్మార్థాల రక్షణ కోసం దానిని తన పుత్రులకు అప్పగించారు. విభజ్య దండక కర్తవ్యక, విభజ్య దండక కర్తవ్యక, ధర్మేణ యదృచ్ఛయ, ధర్మేణ యదృచ్ఛయ, దుష్టానాం నిగ్రహో దండక, దుష్టానాం నిగ్రహో దండక, హిరణ్యం బాహ్యతః క్రియా, హిరణ్యం బాహ్యతః క్రియా. కాబట్టి ధర్మానుసారంగా న్యాయాలను విచారించిన తర్వాతనే దండాన్ని ప్రయోగించాలి. ఇష్టం వచ్చినట్టు ప్రయోగించకూడదు, ఇష్టం వచ్చినట్లు ఉపయోగించకూడదు. దుష్టులను అణిచివేయడమే దండం యొక్క ముఖ్య ఉద్దేశం. బంగారు నాణాలు తీసుకొని కోశాన్ని నింపుకోకూడదు.
దండాన్ని ఉపయోగించి సువర్ణధనం తీసుకోవడం బాహ్యక్రియ, గౌణకర్మ. దేవదేవ శిరస్సర్వగా దేవదేవ శిరస్సర్వగా జాగర్తి సతతం ప్రభుః జాగర్తి సతతం ప్రభుః కపర్దీ శంకరో రుద్రః కపర్దీ శంకరో రుద్రః శివస్థాణు రుమాపతిః శివస్థాణు రుమాపతిః. దేవదేవుడు, మంగళ స్వరూపుడు, సర్వాత్ముడు, ప్రభువు, జటాజూటధారి, సుఖదాయకుడు, ఉమాపతి, స్థాణుస్వరూపుడు, దుఃఖహారి అయిన శివుడు సర్వదా జాగరూకుడై ఉంటాడు. ఈ విధంగా ఈ దండం ఆది మాధ్యాంతాల్లో విఖ్యాతమైంది. ధర్మజుడైన రాజా, దీని ద్వారా యథా న్యాయంగా నడుచుకోవాలి. నువ్వు సమస్త లోకాన్ని నియమానికి లోపరుచుతూ ధర్మం చేత ఆక్రాంతమై ఉంటే ఈ దండం గురించిన అన్ని విషయాలు నేను నీకు చెప్పాను అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 123వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అంగరిష్ట కామాంధకుల సంవాద రూపమైనటువంటి ప్రాచీన ఇతిహాసం చెప్పబడింది. ఇక్కడ అంగరిష్ఠుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఎవరైనా రాజు కామమోహాలకు వశుడై పాపం ఆచరించి ఆపై పశ్చాత్తాపపడితే ఆ పాపం తొలగించుకోవటానికి అతనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? లోకంలో ప్రసిద్ధుడైన వ్యక్తి అజ్ఞానం వలన అధర్మాన్ని ధర్మంగా భావించి ఆచరిస్తే రాజు అతనిని అధర్మం నుండి ఎలా మరలించగలడు అని అడిగాడు. అప్పుడు కామాంధక మహర్షి ఇలా చెప్పాడు, యో ధర్మార్థౌ పరిత్యజ్య యో ధర్మార్థౌ పరిత్యజ్య కామమేవాను వర్తతే కామమేవాను వర్తతే సద్ధర్మార్థ పరిత్యాగాత్ సద్ధర్మార్థ పరిత్యాగాత్ ప్రజ్ఞానాశ మిహార్చతి మిహార్చతి. ధర్మార్థాలను రెండిటినీ విడిచి కేవలం కామాన్నే సేవించేవాడు ఆ ధర్మార్థాలను విడిచిపెట్టడం వలన బుద్ధి నాశనాన్ని పొందుతాడు. ప్రజానాశరూపమైనటువంటి మోహం ధర్మార్థాలను రెండిటినీ నశింపజేస్తుంది. అందువల్ల మనుష్యుడు నాస్తికుడై దురాచారుడే అవుతాడు. దురాచారులైన అతి దుష్టులను రాజు దండం చేత నియంత్రించలేనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పాముకి భయపడినట్లుగా ప్రజలు ఆ రాజుకు భయపడతారు కూడా. ఆ స్థితిలో రాజుకు ప్రజలు మద్దతు ఇవ్వరు. సాధువులు విప్రులు కూడా తోడ్పడరు కూడా. దానితో అతని జీవితమే సంశయ దశకు చేరుకుంటుంది. చివరికి ప్రజల చేతుల్లోనే అతనికి చావు మూడుతుంది. అతడు తన పదవిని కోల్పోయి అవమానంతో దుఃఖపూరితమైన జీవితాన్ని గడుపుతాడు. పదభ్రష్టుడు అయ్యాక కూడా జీవించి ఉంటే అతడు నిజానికి మరణించినట్లే కదా. ఈ దశలో ఆచార్య గణం అతనికి కర్తవ్యాన్ని ఇలా చెప్పింది, చేసిన పాపాలను నిందించుకుంటూ వేదాలను నిరంతరము అధ్యయనం చేస్తూ విప్రులను సత్కరిస్తూ ఉండాలి. మనసును ధర్మాచరణంలో లగ్నం చేయాలి. ఉదారులు క్షమాశీరులు అయిన విప్రులను సేవించాలి. నీటిలో నిలబడి గాయత్రీ మంత్రం జపించాలి. ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండాలి. పాపాత్మలను రాజ్యం నుండి వెళ్ళగొట్టి ధర్మాత్మలతో సాంగత్యం చేయాలి. మధురమైన మాటలతో ఉత్తమమైన పనులతో అందరినీ ప్రసన్నులను చేయాలి. ఇతరులలోని గుణాలను కీర్తించాలి. ఎప్పుడూ అందరితో నేను మీ వాడను, నన్ను మీ వాడని అనుకోండి అని చెబుతూ ఉండాలి. ఈ విధంగా ఆచరించే రాజు శీఘ్రంగానే నిష్పాపుడై అందరి మన్ననలు పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.